జగన్ను ఇంటికి పంపేందుకు ఎన్ఆర్ఐలు ఏడాది పనిచేశారు. పెద్దిరెడ్డి అక్రమాలపై వేలాది బాధితులు ఫిర్యాదు చేశారు. 22A ఉపయోగించుకొని పెద్ద ఎత్తున దందాలు చేశారు. వైఎస్ఆర్సీపీ అంటేనే నేరస్తులు, అరాచకవాదులు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు జిల్లా యూనిట్గా SC/ST రిజర్వేషన్ల వర్గీకరణట. ఇది ఆయన చెప్పేది. జగన్ను ఇంటికి పంపేందుకు ఎన్ఆర్ఐలు పనిచేశారట. ఇక్కడ వాళ్ళు పనిచేయలే అంటే ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దాం అనుకోలే. ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కడుపులో పెట్టి చూసుకోవాలనుకున్నారు. ఎన్ఆర్ఐలు అంటే కొన్ని సామాజిక వర్గాలు, పెట్టుబడిదారులు, పెత్తందారుల పిల్లలు, బాగా భూస్వాముల పిల్లలు అమెరికాలో పోయి సెటిల్ అయ్యారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇట్లాంటి కంట్రీలలో ఎన్ఆర్ఐల పేరుతో వాళ్ళు వచ్చి మా సామాజిక వర్గాలు ఇక ఇప్పుడు రాకపోతే ఎప్పుడు గెలవదు, మా సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, అది ఏం చేసినా పర్వాలేదు, ఎట్లయినా గెలవాలని కొన్ని లక్షల ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు పనిచేశారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికని ఈయనే చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారే చెప్తుండు. ఆ ఎన్ఆర్ఐలు అంటే అర్థమైందో ఇవాళ ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు తెలుసు. ఎందుకంటే ఆ ఎన్ఆర్ఐల్లో ఏ వర్గాలు ఉన్నాయి, ఏ వర్గాల కోసం, ఏ వర్గాల గెలుపు కోసం వాళ్ళు వచ్చారు, ఏ వర్గాల గెలుపు ఇవాళ జరిగింది, ఆ వర్గాల గెలుపుతోని ఇవాళ సమాజంలో ఏ వర్గాలకి, ఏ సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది అనేది ప్రజలందరూ తెలిసిందే. దానికోసం వాళ్ళు వచ్చి పట్టుబట్టి మావాడు గెలవాల్సిందే అని చెప్పి ఇక్కడ కూర్చొని లక్షల ఖర్చు పెట్టి ప్రజలను ప్రలోభపెట్టి ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గెలిచారు అని చెప్పి ఆయన స్వయంగా చెప్తుండే. ఇంటింటికి జగన్ ఇంటికి పంపేందుకు ఎన్ఆర్ఐలు ఏడాది పనిచేశారట. మరి ఇప్పుడు ఎన్ఆర్ఐల కోసం నువ్వు ఎన్ని రోజులు పనిచేస్తావు? మరి ఇక్కడ ప్రజల కోసం ఎప్పుడు పనిచేస్తావు? మరి అదే ఎన్ఆర్ఐలు మళ్ళీ చందాలు ఇచ్చి మళ్ళా ఎన్ఆర్ఐల సామాజిక వర్గాలకు సేవ చేయడానికి మీ ప్రభుత్వం ఉందా, లేదా పేద ప్రజలకు సేవ చేయడానికి ఉందా? ఆ ఎన్ఆర్ఐలు చేశారు కాబట్టి మీకు అన్ని ఎన్ఆర్ఐల ఆలోచనలు వస్తున్నాయి. ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చే రేషన్ బండిని తీసేశారు. వాళ్ళ ఇంటికే పోయి రిజిస్ట్రేషన్, వాళ్ళ ఊర్లోనే రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థను రద్దు చేశారు. వాళ్ళ ఇళ్లకు పెన్షన్ పంపిణీ చేసి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారా లేదా అనేది తెలియదు, చేస్తారనేది అనుకుంటున్నారు. ఇవన్నీ చేస్తారంటే మీరు ఎన్ఆర్ఐల ఆలోచన, ఎన్ఆర్ఐల కోసం పనిచేస్తారా లేదంటే పేద ప్రజల కోసం పనిచేస్తారా అనేది సమస్య.